అందుకని ఎన్టీఆర్ అభిమానులకి సినిమా బాగానే ఉంటుంది, కానీ సాధారణ ప్రేక్షకుడికి ఈ వెలితి కనబడుతూనే ఉంటుంది. ఓకే. ఇది కొంచెం కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తుంటే బాగుండేది కొరటాల శివ. అంటే మనకి ఇలా చాలా సినిమాలు కనిపిస్తాయి గతంలో. జంజీర్ సినిమాలో షేర్ ఖాన్ క్యారెక్టర్ ఉంటుంది, అలాగే విజయ్ అమితాబ్ బచ్చన్ చేసిన క్యారెక్టర్ ఉంటుంది. ఈ రెండు క్యారెక్టర్లు ఒకే ఏరియాకి ఒకే వర్గానికి చెందినటువంటి క్యారెక్టర్లు అయినప్పటికీ వాటి మధ్య కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. కానీ ఇద్దరికి ఉమ్మడి శత్రువు ఒకడు ఉంటాడు. ఆ ఉమ్మడి శత్రువుకు వ్యతిరేకంగా వీళ్ళిద్దరూ కలిసి పోరాటం చేస్తారు. అలాంటిది ఒకటి ఎస్టాబ్లిష్ చేసుంటే, సైఫ్ అలీ ఖాన్ క్యారెక్టర్ చాలా బలంగా నడిపాడు. తన పెర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది ఆ క్యారెక్టర్లో. అంత బలంగా డిజైన్ చేసినటువంటి క్యారెక్టర్ని కేవలం విలన్గా మార్చకుండా దానికి ఒక పాజిటివ్ ఎండ్, అంటే అతన్ని ఈ వైరుధ్యాలన్నింటినీ రూపుమాపి అందరినీ ఒక్కతాటి మీదకు తీసుకురావటమే నాయక లక్షణం. ఆ లక్షణం ఉన్నటువంటి వాడు దేవరా అని చెప్పుంటే ఆ క్యారెక్టర్ విపరీతంగా ఎలివేట్ అయి ఉండేది. అలా వీళ్ళిద్దరూ అవసరమైన సమయంలో ఒకరినొకరు ఆదుకునేటువంటి శక్తులుగా మార్చుంటే సినిమా ఇంకొక లెవెల్కి వెళ్ళుండేది. ఏదో మిస్ అయింది అనేటువంటి ఫీలింగ్ అయితే ఆడియన్స్కి కలుగుతుంది ఈ సినిమాలో. ఇక అనిరుద్ధ్ వర్క్ ఎలా అనిపించింది మూవీకి? ఎసెట్ అయిందా? ఆర్ఆర్ కావచ్చు లేదా మ్యూజిక్ కావచ్చు? లేదు, తను ఏం చేయగలడో అది చేశాడు. టెక్నికల్ టీంలో వంక పెట్టడానికి ఏమీ లేదు ఈ సినిమాలో. విఎఫ్ఎక్స్ మీద ఎలాంటి టాక్ నడుస్తుంది? విఎఫ్ఎక్స్ ఇంకొంచెం బెటర్గా ఉంటే బాగుండేది అనేది వినిపిస్తోంది. నిజానికి వీటి కోసమే చాలాసార్లు వాయిదా పడింది ఈ సినిమా. పర్టికులర్గా ఇందులో 2 ఎపిసోడ్ల మీద ఎక్కువ శ్రద్ధ పెట్టారు. అంటే అండర్ వాటర్ సీన్స్ ఉన్నాయి సినిమాలో, ఎపిసోడ్స్. వీళ్ళు స్మగుల్ చేసేటప్పుడు సముద్రంలో నుంచి ఎలా తరలిస్తారు అనేది చాలా ఇంట్రెస్టింగ్గా నడిపాడు అది. ఆ సన్నివేశాల చిత్రీకరణకు చాలా డబ్బులు ఖర్చు పెట్టారు వీళ్ళు. అవి ఇంకొంచెం బెటర్గా ఉంటే బాగుండేది అనిపిస్తుంది, కానీ అంతకంటే చేయగలిగింది కూడా ఏమీ లేదు. దాంట్లో ఉన్నంతలో బెటర్మెంట్ ఇచ్చే ప్రయత్నం అయితే జరిగింది. టెక్నికల్గా సినిమా చాలా బాగుంది. రత్నవేల్ కెమెరా చాలా బాగుంది, అనిరుద్ధ్ మ్యూజిక్ చాలా బాగుంది. అలాగే ఈ సినిమాకి వేసినటువంటి సెట్టింగ్స్, ఆర్ట్ డిపార్ట్మెంట్ చాలా అద్భుతంగా పనిచేసింది. సిబు కంట్రిబ్యూషన్ చాలా ఉంది ఈ సినిమాకి. అంటే తను ఎంత చేయగలడో అంత చేశాడు. అంతా బాగుంది. ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. కాకపోతే కథలో ఒక ప్రధానమైనటువంటి కాన్ఫ్లిక్ట్ని డెవలప్ చేయటంలో రచయిత, దర్శకుడు ఒక చిన్న తడబాటుకి గురైన మాట మాత్రం వాస్తవం. అది జరగకుండా ఉండుంటే ఈ సినిమా చాలా పెద్ద హిట్ అయి ఉండేది. డ్యూయల్ రోల్ అనగానే చాలా రకాల టాక్స్ మనం విన్నాం. అప్పుడు ఆంధ్ర వాళ్ళతో కంపేర్ చేశారు. తర్వాత అయితే అదుర్స్ సూపర్ డూపర్ హిట్. దాంతోనూ కూడా దీనంత హిట్ అవుతుందా లేకపోతే అలాగే మిగులుతుందా? కొరటాల డైరెక్షన్లో మళ్ళీ ఇది ఇంకో ఆచార్య కాబోతుంది, ఇలాంటి అనేక రకాల టాక్స్ వచ్చినాయి. మరి ఈ టాక్స్ అన్నింటినీ కూడా దేవరా పటాపంచలు చేసిందా? బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ బద్దలు కొట్టుతుందా? బాక్స్ ఆఫీస్ రికార్డులు బద్దలు కొట్టడం అనేది దానికంటే కూడా ఈ సినిమాకి దగ్గరలో సినిమాలు ఏవీ లేవు. గ్యాప్ ఉంది, దసరా వరకు గ్యాప్ ఉంది. ఇది అభిమానులకి నచ్చే సినిమాగా కాకుండా ఆడియన్స్ని థియేటర్లకు రప్పించే సినిమాగా మార్చుంటే ఇది డెఫినెట్గా రికార్డులు బద్దలు కొట్టే సినిమానే. కాకపోతే ఆ వెలితి ఉండటం అనేది, ఇది నష్టాలైతే తేది. సినిమా డెఫినెట్గా లాభాలతో నడిచే సినిమానే. కాకపోతే ఇది రికార్డులు బద్దలు కొడుతుందా, కొత్త రికార్డుని నెలకొల్పుతుందా అనేటువంటి అనేది కాన్ఫిడెంట్గా చెప్పలేని పరిస్థితి. థియేటర్లోంచి బయటకు వచ్చినటువంటి ప్రేక్షకుడు కూడా అబౌవ్ యావరేజ్ అనే మాట మాట్లాడుతున్నారు సాధారణ ప్రేక్షకులు. అభిమానులకు మాత్రం ఇది విందే. అభిమానులు చాలా అద్భుతంగా కనెక్ట్ అయ్యారు సినిమాతో. కారణం ఎన్టీఆర్ క్యారెక్టర్ మీద కొరటాల శివ పెట్టినటువంటి శ్రద్ధే. క్యారెక్టర్ మీద కాదు, క్యారెక్టర్ కంటే కూడా ఎన్టీఆర్ మీద ఆయన కేటాయించినటువంటి సమయము, ఎలివేషన్స్, అలాగే యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ. ఈ సినిమాలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది యాక్షన్ కొరియోగ్రాఫర్స్. చాలా ప్రతి ఫైట్ సైను చాలా అద్భుతంగా డిజైన్ చేశారు, బాగా ఎగ్జిక్యూట్ చేశారు. వాళ్ళకి కెమెరా వైపు నుంచి అద్భుతమైన సహకారాన్ని అందించాడు ఆయన, రత్నవేల్.
ఇది ఈ కోఆర్డినేషన్ కనిపిస్తుంది. సినిమా చాలా బాగుంది, టెక్నికల్గా చాలా బాగుంది, నిర్మాణ విలువలు బాగున్నాయి. కానీ సినిమాలో ఆ గ్యాప్, ఆ వెలితి, అది ఆయన ఇంకొంచెం దృష్టి పెట్టుంటే ఆయనకే తట్టి ఉండేది. కానీ ఎందుకు వదిలేశాడు అనేది తర్వాత అది నెక్స్ట్ పార్ట్లో ఏమైనా ఫిల్ చేయగలడా దాన్ని అనేది చూడాలి. అంటే ఇది క్లైమాక్స్ మీద మిక్స్డ్ టాక్ అయితే